పండుగ అని మహిళల కోసం కొన్ని కొత్త స్కీమ్స్ తేబోతున్నారట. 8వ తేదీన పరేడ్ గ్రౌండ్లో 1,00,000 మందితో ఒక భారీ బహిరంగ సభ గవర్నమెంట్ పెట్టబోతున్నది. 4 కార్యక్రమాలకు శ్రీకారం. 14,000కు పైగా అంగన్వాడీ నియామకాల ప్రక్రియ లాంచ్. ఏర్పాట్లపై మంత్రి సీతక్క ఉన్నత స్థాయి సమీక్ష. మీరు బయలుదేరండి అన్న, లేట్ అయితే. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 8వ తేదీన ప్రభుత్వం 1,00,000 మంది మహిళలతో బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధమైంది. వీటి ఏర్పాట్లపై మంత్రి సీతక్క శనివారం సమీక్ష నిర్వహించారు. మహిళలకు లబ్ధి చేకూరేలా సర్కారు 4 కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నది. మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోతున్న సోలార్ విద్యుత్ ప్లాంట్లకు ముఖ్యమంత్రి వర్చువల్గా శంకుస్థాపన చేయబోతున్నారు. స్వయం సహాయక బృందాల ఆధ్వర్యంలో నడిచే 50 ఆర్టీసీ అద్దె బస్సులను ప్రారంభించడంతో పాటు వడ్డీ లేని రుణాల చెక్కులు అందజేయబోతున్నారట. ప్రమాదవశాత్తు మరణించిన 400 మంది మహిళా సంఘ సభ్యులకు ప్రమాద బీమా చెక్కులు పంపిణీ చేయబోతున్నారు. 14,000కు పైగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల నియామకాల ప్రక్రియ లాంచ్ చేయబోతుందట. ఇది మహిళల కోసమని ఒక 4 స్కీములు దేయబోతుందట. మరి ఇప్పుడు ఈ 2,500 రూపాయల స్కీమ్ ఎక్కడ పోయింది? ఇది కూడా పబ్లిక్ అడుగుతున్న ప్రశ్న. మరి మిగతా కొన్ని కార్యక్రమాలకైతే చేయబోతున్నారట. సరే, అన్ని మంచి నిర్ణయాలే ఇవి. ఎంతవరకు అడుగు ముందుకు పడుతుంది అన్నది చూడాలి. వీళ్ళు ఏమంటున్నారు? మహిళల భద్రత, ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆరోగ్యం అన్నది అందరికీ ఆరోగ్యము, అందులో మహిళల ఆరోగ్యము. ఎక్కడ మహిళల ఆరోగ్యం గురించి, అందరి ఆరోగ్యం గురించి పట్టించుకుంటున్నారు? మీరు పెట్టిన బడ్జెట్ ఎంత? ఓవరాల్గా 4%. ఈ 4%తో ఎవరికి ఆరోగ్యం వస్తున్నది? ఎవరికి ఆరోగ్యం ఆరోగ్యం ట్రీట్మెంట్ అందట్లేదు కదా. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మార్చి 8వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో 1,00,000 మందితో మహిళలతో బహిరంగ సభ నిర్వహించబోతున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. అదే రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 4 కార్యక్రమాలు ప్రారంభించబోతున్నారు. శనివారం సచివాలయంలో ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడారు. మహిళా సంఘాల ద్వారా 32 జిల్లాల్లో ఏర్పాటు చేయబోతున్న సోలార్ విద్యుత్ ప్లాంట్లను ముఖ్యమంత్రి వర్చువల్గా శంకుస్థాపన చేస్తారు. మహిళా సంఘాల నిర్వహణలో 50 ఆర్టీసీ అద్దె బస్సులను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. నారాయణపేట జిల్లాలో మహిళా సంఘాలు ప్రారంభించిన పెట్రోల్ బంక్ తరహాలోనే మిగిలిన 31 జిల్లాల్లో కూడా పెట్రోల్ బంకులు ప్రారంభించేలా బీపీఎల్, హెచ్పిసిఎల్, ఐఓసిఎల్ వంటి ఆయిల్ కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోబోతున్నట్టు వివరించారు. దీంతో పాటు వడ్డీ లేని రుణాలు, ప్రమాదవశాత్తు మరణించిన 400 మంది మహిళా సంఘాల సభ్యులకు 40 కోట్ల ప్రమాద బీమా చెక్కులను అందజేయబోతున్నట్టుగా తెలిపారు. ఇప్పుడు ఈ పెట్రోల్ బంకులు వీటితో పాటుగా ఈ ఎలక్ట్రిక్ వెహికల్కి సంబంధించిన ఛార్జింగ్ పాయింట్స్ అన్నవి ఈ నేషనల్ హైవేల్లో దారిలో కానీ చాలా రోడ్ల వెంట ఎక్కడా లేవు. ఇప్పుడు అవి కూడా మహిళలకి ఉపాధి మార్గంగా చూపించే ప్రయత్నం చేస్తే అద్భుతంగా ఉంటుంది కదా. మరి అట్లాంటి ప్రయత్నం కూడా చేయాలి కదా. ఎందుకంటే అది చాలా ఈజీ వర్క్ అండ్ అక్కడ ఉన్నటువంటి మహిళలు దాని మీద ఆధారపడి జీవించడానికి అవకాశం ఉంటుంది, కొంత ఉపాధి వాళ్ళకి కలుగుతుంది. ప్రమాదవశాత్తు మరణించిన 400 మంది మహిళా సంఘాల సభ్యులకి 40 కోట్ల ప్రమాద బీమా చెక్కులను అందజేయబోతున్నట్టుగా తెలిపారు. అంతేకాకుండా 14,000కు పైగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల నియామకాల ప్రక్రియను లాంచ్ చేస్తారట. అంటే కొత్తగా అంగన్వాడీ టీచర్లు అండ్ వాళ్ళ హెల్పర్లకు సంబంధించిన నియామకాలు చేపట్టబోతున్నారు. 14,000 కొత్త పోస్టులు వేయబోతున్నారట. ఇందిరా మహిళా శక్తి 2025 విధానాన్ని సైతం విడుదల చేస్తాం. ఇక పలు రాష్ట్రాల్లో మహిళా సంక్షేమం కోసం అవలంబిస్తున్న విధి విధానాలు అధ్యయనం చేసి దేశంలోకెల్లా అత్యుత్తమ మహిళా సాధికారత విధానాన్ని రూపొందించాలని ఈ సందర్భంగా మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద, మహిళా కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ వెన్నెల గద్దర్, తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్ అలేఖ్య పుంజాల పాల్గొన్నారట. సో చూడాలి ఇవన్నీ స్కీమ్ అమల్లోకి వచ్చిన తర్వాత దాని పనితీరు ఎట్లా ఉన్నదన్నది తెలుస్తుంది.